రేపు ఉదయం 11 గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల తెలిపారు. కౌంటింగ్ కు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈసారి ఈసీ ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగా చేస్తుందని ఆరోపించారు సజ్జల. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోయిందన్నారు. 10:30, 11 కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది ఇట్స్ ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్. క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరూ గమనిస్తున్నారు. కూటమిని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు. ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు, అర్థం కావట్లే. కానీ అప్పులు ఎన్నో ఇవన్నీ తీయమని అది ఒక చీటీ పోయి ఒక లెటర్ రాశారు గవర్నర్కు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో కానీ ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించలేదు. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 75 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఇచ్చినాడు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తే 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొందికి కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి. కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30, 9 వాళ్ళ దుకాణం బంద్ అయ్యి